మూవీ స్టార్టింగ్ లో ఒక అబ్బాయిని చూస్తాం. తన పేరు సినిచి. సిస్టమ్ ముందర కూర్చొని ఇంటర్నెట్ లో ఏదో వెతుకుతున్నప్పుడు సడన్ గా అతని చేతి నుంచి ఒక కంటి లాంటి రూపం బయటకు వస్తుంది. కానీ వెంటనే ఆ కన్ను మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. సినిచికి ఆశ్చర్యంగా అనిపించి తన చేతిలో ఏదో ఉందనుకొని మెల్లగా భయంతో తన చేతిని కట్ చేయడానికి ట్రై చేస్తుండగా అకస్మాత్తుగా అతని చెయ్యి ఒక పెద్ద మాన్స్టర్గా మారిపోతుంది. అది సినిచిని భయపెడుతుంది. తర్వాత ఆ చెయ్యి ఒక చిన్న క్రియేచర్ లాగా మారిపోతుంది. ఆ క్రియేచర్ అంటుంది, నేను ఫెయిల్ అయ్యాను అని. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మస్తీ. నేను మీ జేపీ. సినిచి ఒకరోజు కూర్చొని ప్రశాంతంగా పాటలు వింటూ ఉన్నాడు. అప్పుడే సముద్రంలో నుండి కొన్ని విచిత్రమైన క్రియేచర్స్ ఆ నగరంలోకి ప్రవేశించాయి. అలా ప్రవేశించిన ఒక క్రియేచర్ ఒక ఇంట్లోకి వెళ్తుంది. ఒక హస్బెండ్ అండ్ తన వైఫ్ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. అప్పుడు ఈ పారాసైట్ వచ్చి ఆ మనిషి చెవిలోకి ప్రవేశిస్తుంది. మొదట కొంత నొప్పితో అతను తడబడతాడు, కానీ కొద్దిసేపటికే సైలెంట్ అయిపోతాడు. సేమ్ అలాంటి పారాసైట్ ఒకటి హాయిగా పాటలు వింటున్న సినిచి చెవిలోకి దూరడానికి ప్రయత్నిస్తుంది. కానీ సినిచి ఇయర్ ఫోన్స్ వేసుకున్నందువల్ల అది లోపలికి ప్రవేశించలేకపోతుంది. అప్పుడు అది ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. సినిచి దాన్ని చూసి వెంటనే భయంతో దూరంగా విసిరేసి దాన్ని చంపడానికి ఒక బుక్ తీసుకుని ట్రై చేస్తాడు. కానీ ఆ పారాసైట్ అతని కుడి చేతిని కట్ చేసి ఆ చేయి లోపలికి దూరిపోతుంది. సినిచి గబగబా భయపడి తన ఇయర్ ఫోన్స్ తీసుకుని చేతిని గట్టిగా కట్టేసి ఆ క్రియేచర్ని లోపలికి పోకుండా ఆపేస్తాడు. ఏదో గోలగోలగా అనిపించి సినిచి తల్లి గదిలోకి వస్తుంది. అమ్మ, నా చేతిలోకి ఒక పురుగు వెళ్ళింది అని భయపడుతూ చెప్తాడు. కానీ అమ్మకు ఏమీ కనిపించదు. ప్రాంక్ చేస్తున్నాడేమో అని చెప్పి పెద్దగా పట్టించుకోకుండా తర్వాత అతని చేతికి ఉన్న తాడు విప్పేస్తుంది. కానీ లోపల పురుగు గట్రా ఏమీ కనపడదు. దీంతో అమ్మ అంటుంది, చేసిన ప్రాంక్స్ చాలు, తిక్క సినిమాలు చూడడం మానేసి పడుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. సినిచి కూడా ఆశ్చర్యపోతాడు, ఆ పురుగు ఎక్కడికి మాయమైపోయింది అని. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా అతని చేతిలో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఫింగర్స్ కూడా డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. స్టార్టింగ్లో ఒక పారాసైట్ హస్బెండ్ చెవిలోకి దూరింది కదా, ఆ మనిషిని చూస్తాం. తన మైండ్ ఆల్రెడీ ఆ పారాసైట్ కంట్రోల్లోకి వెళ్ళిపోవడంతో తన బిహేవియర్ చాలా విచిత్రంగా మారిపోయింది. అదే డౌట్తో తన భార్య దగ్గరికి వెళ్తాడు, ఏం జరిగిందో అడుగుదామని. అలా తన దగ్గరికి రాగానే సడన్గా అతని ముఖం ఒక భయంకరమైన ఏలియన్ లాగా మారిపోతుంది. భార్య షాక్ అయ్యేలోపు ఆ ఏలియన్ ఆమెను తినేస్తుంది. అంటే ఆ పారాసైట్ అతని లోపల చేరి ఒక రాక్షసులా మార్చేసింది. ఇదిలా ఉండగా సినిచి స్కూల్కి వెళ్తున్నాడు. ఇక్కడ తన ఫ్రెండ్ సతోమిని చూస్తాం. తను అక్కడికి వచ్చి మాట్లాడిస్తూ ఉండగా సినిచి చెయ్యి తన కంట్రోల్లో లేకుండా పోవడంతో సతోమితో మిస్బిహేవ్ చేసి తన ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయగానే సతోమి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఏం జరుగుతుందన్నది తనకేం అర్థం కావడం లేదు. అదే ఆలోచనతో క్లాస్లో ఉండగా తన పక్క బెంచ్లో రైజర్ నేలపై పడిపోతుంది. అది చూసి దాన్ని ఎత్తుకోవడానికి అతని చెయ్యి ముందుకు చాపగానే అతని చెయ్యి అకస్మాత్తుగా పొడుగా మారి రైజర్ని లిఫ్ట్ చేస్తుంది. బాస్కెట్ బాల్ ఆటలో కూడా అతని చెయ్యి బాల్ని చాలా దూరం నుంచి రింగ్లోకి వేస్తుంది. ఇదంతా చూసిన సినిచికి మెంటల్ ఎక్కిపోయి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసాడు. ఇంటర్నెట్లో దీనికి సంబంధించిన విషయాలు వెతకడం మొదలుపెట్టాడు. అదే అండి మూవీ స్టార్టింగ్లో చూసాం కదా. ఇక్కడతో ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది. ప్రెజెంట్లోకి వస్తే సినిచి అదంతా చూసి నా చేతికి ఏమైంది అని అడిగాడు. అప్పుడే ఆ క్రియేచర్ కూడా నా చేతికి ఏమైంది అని అంటుంది. నేను చెప్పిందే చెప్తున్నావు, ఇంతకీ నువ్వెవరు అని అడిగాడు. అప్పుడు ఆ క్రియేచర్, నేను నీ చేతిని పూర్తిగా తినేశాను, సో ఇంక నుండి నేను నీతోనే ఉంటాను, నాకు మాట్లాడడం నేర్పించు అని అడుగుతుంది. ఇది ఇలా ఉండగా మరోవైపు మనం ఆ హస్బెండ్ని చూస్తాం. అతను శరీరాన్ని పూర్తిగా ఆ పారాసైట్ ఆక్రమించుకుంది. ఆ పారాసైట్ కూడా టీవీ ద్వారా మనుషుల భాషను నేర్చుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఆ మనిషి తన భార్యను కూడా పూర్తిగా చంపి తినేసింది. తర్వాత రోజు ఉదయం సినిచి లేచి చూస్తే అతని చేతికి ఉన్న ఆ క్రియేచర్ ల్యాప్టాప్లో ఇంకా పుస్తకాలు చదువుతూ మానవుల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటుంది. సినిచికి కోపం వచ్చి అన్నాడు, నేను హాస్పిటల్కి వెళ్ళి నేను కట్ చేయించేస్తాను అని. అందుకు ఆ క్రియేచర్ గట్టిగా నవ్వి, నేను నీ చేతి సెల్స్తో కలిసిపోయాను, అందువల్ల నన్ను తీసేయాలంటే నీ మొత్తం చెయ్యి కట్ చేయాలి, అది నువ్వు చేయలేవు అని చెప్పింది. నిజానికి నేను నీ మొత్తం శరీరాన్ని కంట్రోల్ చేయబోయాను, కానీ నువ్వు ఆ వైర్తో ఆపినందుకే నేను కేవలం నీ చేతిలోనే ఇరుక్కుపోయాను. ఇక మనల్ని వేరు చేయడం ఎవరి వల్ల కాదు, అండ్ నువ్వు నా హోస్ట్వి, సో హోస్ట్ లేకుంటే నేను లేను అని చెప్పి నువ్వు నన్ను మిగి అని పిలవచ్చు అని చెప్తుంది. సినిచి షాక్ అయిపోయాడు. అప్పుడు క్రియేచర్, సరే పోదాం పదా, నాకు స్కూల్లో పుస్తకాలు చదవాలి, మానవుల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అని అంటుంది. సో చేసేదేం లేక సినిచి ఇంకా క్రియేచర్ కలిసి స్కూల్కి వెళ్తారు. అక్కడ ఫైట్ క్లాసెస్ దగ్గరికి వెళ్ళి ఫైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని చూస్తుంది. అక్కడ చూస్తున్నదంతా నీట్గా స్కాన్ చేసుకొని ఆ ఫైటింగ్ స్కిల్స్ సెకండ్స్లో నేర్చుకుంటుంది. ఇలా ప్రతి విషయాన్ని చాలా త్వరగా నేర్చుకుంటూ ఉంటుంది. అప్పుడే సినిచి తన డ్రాయింగ్ క్లాస్లో ఒక డ్రాయింగ్ మీద పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు సతోమి అక్కడికి వచ్చి, నిన్న నువ్వు చేసింది చాలా తప్పు, మళ్ళీ ఎప్పుడైనా ఇలా చేసావంటే చంపేసాను చూడు అని చెప్పి అతని పెయింటింగ్ చూసి వెళ్ళిపోతుంది. మెల్లగా సినిచి ఇంకా మిగి చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. సో మిగి సినిచిని కంట్రోల్ చేయాలని, అలానే ఎలాంటి హాని చేయకూడదని నిర్ణయించుకుంటుంది. కానీ అదే నగరంలో మరికొన్ని పారాసైట్స్ కూడా మనుషుల శరీరాన్ని ఆక్రమించి మిగిలిన వారిని చంపేస్తూ ఉంటాయి. అయితే ఇంత జరుగుతున్న సామాన్య ప్రజలకు ఈ హత్యలన్నీ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు. అప్పుడే ఒకరోజు సినిచి బస్సులో వెళ్తూ ఉండగా మిగి అంటుంది, నాకు ఇక్కడే దగ్గరలోనే నాలాంటి మరొక పారాసైట్ ఉన్నట్టుగా అనిపిస్తోంది అని చెప్పి బస్సులో నుంచి దింపి వెళ్తూ ఉంటుంది. దాంతో సినిచి మిగితో కలిసి ఒక షాప్లోకి వెళ్తాడు.
అక్కడ పారాసైట్ ఒక మనిషిని చంపేసి తింటుండడం చూస్తాడు. మిగి అక్కడ రావడంతో ఆ పారాసైట్కి కూడా అర్థమైపోయింది ఎవరో వచ్చారు అని. వెంటనే సినిచి దగ్గరికి వచ్చి ఇదిగో తీసుకో తిను అని చెప్పి మానవుల మాంసం ఇస్తాడు. కానీ సినిచి అది వద్దు అని అంటాడు. అప్పుడే ఆ పారాసైట్కి అర్థమవుతుంది మిగి ఇంకా సినిచి మెదడుని కంట్రోల్లోకి తీసుకెళ్లేదు, అంటే అతను ఇంకా మనిషి రూపంలోనే ఉన్నాడు అని. ఇది గమనించిన మిగి సినిచితో వెంటనే ఇక్కడి నుంచి పారిపో, లేదంటే ఈ క్రియేచర్ నిన్ను చంపేస్తుంది అని చెప్పగానే సినిచి తలుపు తీసి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ తలుపు లాక్ అయిపోయి ఉంటుంది. అంతలోనే ఆ క్రియేచర్ సినిచి దగ్గరకు వచ్చి తన చెయ్యిని కట్ చేసుకొని మిగితో నువ్వు సినిచిని వదిలేసి నా చేతిలో కలిసిపో అని అడిగాడు. కానీ అప్పటికే మిగి ఇంకా సినిచి మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. సో అలా చేయడానికి నిరాకరిస్తుంది. దాంతో ఆ క్రియేచర్ మిగితో గొడవకి వస్తుంది. అప్పుడే మిగి స్కూల్లో స్టూడెంట్స్ ఫైట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా చూసి వారి ఫైట్ టెక్నిక్ గుర్తుపెట్టుకుంది కదా, అదే స్కిల్స్ ఉపయోగించి మిగి ఆ పారాసైట్తో ఫైట్ చేసి ఒక కత్తిలా మారి ఆ పారాసైట్ తల నరికేస్తుంది. దాంతో ఆ పారాసైట్ అక్కడికక్కడే చనిపోతుంది. అప్పుడే ఎవరో ఆ రెస్టారెంట్లోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సినిచి అది చూసి వెనక డోర్ నుంచి తప్పించుకొని బయటికి రాగానే సినిచిని చూసిన తన అమ్మ అక్కడ కలిసి తనతో మాట్లాడుకుంటూ వస్తుంది. కానీ సినిచి తన తల్లికి ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత ఇంట్లో వచ్చి చూస్తే న్యూస్ మొత్తం మనుషుల అదృశ్యం గురించి ఇంకా శవాలుగా దొరుకుతున్న విషయాల గురించి టీవీలో చూసి సినిచికి చాలా బాధ వేసింది. అప్పుడు మిగితో అన్నాడు, ఒకసారి నువ్వు నీ పారాసైట్ ఫ్రెండ్స్కి చెప్పొచ్చు కదా మనుషులను చంపి తినొద్దని. దానికి మిగి, మా ఆహారం మనుషులే, నువ్వు ఎలా అయితే కూరగాయలు జంతువులు చంపి తింటావో మేము అలాగే మనుషులను మాంసంగా తింటాము. అయితే నేను నీ శరీరానికి అటాచ్ అయ్యాను కాబట్టి నీ బాడీ నుంచి నాకు పోషకాలు లభిస్తున్నాయి. అందువల్లే నేను ఇతర మనుషులను తినాల్సిన అవసరం రాలేదు. ఇంకా నువ్వు బ్రతికే ఉన్నంతకాలం నేను కూడా బ్రతికే ఉంటాను అని చెప్తూ సడన్గా కోపం తెచ్చుకొని, ఇన్ కేస్ నువ్వు నన్ను హర్ట్ చేయాలని ప్రయత్నించావే అనుకో, నీ ప్రాణం క్షణాల్లో తీసేయగలను, జాగ్రత్త అని చెప్పింది. భయపడిపోయిన సినిచి కోపంతో నువ్వు రాక్షసివి అని చెప్పి పడుకునిపోతాడు. మరోవైపు సినిచి ఇంకా మిగి చంపిన పారాసైట్ దగ్గర పోలీసులు విచారణ చేస్తున్నారు. అక్కడ మనిషిని చంపి తింటున్నట్టుగా చూసి సిటీలో ఏదో జరుగుతోంది, దాని గురించి తెలుసుకోవాలని చెప్పి తన జూనియర్తో చెప్తాడు. నెక్స్ట్ డే స్కూల్లో సినిచి ఒక హాల్లో మీటింగ్లో కూర్చొని ఉన్నాడు. అప్పుడు మిగి ఇక్కడ కూడా ఒక పారాసైట్ ఉంది అని చెప్తుంది. అప్పుడే కాలేజ్ డీన్ మీకోసం కొత్త ప్రిన్సిపాల్ వచ్చింది అని చెప్తాడు. తన పేరు తమియా. వెంటనే సినిచి మిగి వారి ప్రిన్సిపాల్ అయిన తమియా కూడా పారాసైట్ అని గ్రహిస్తారు. తమియా చాలా తెలివైంది. తన సెన్స్తో సినిచి కూడా ఒక పారాసైట్తో కనెక్ట్ అయ్యాడని తెలుసుకుంటుంది. ఆ తర్వాత సినిచి ఆమె దగ్గరకు వెళ్తాడు. అది చూసిన తమియా నవ్వుతూ, భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను అని చెప్పింది. అప్పుడు సినిచి మీరు స్కూల్కి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. అందుకు తమియా, నేను సాధారణ మనుషుల మధ్య నార్మల్గా జీవించాలని అనుకుంటున్నాను అని చెప్పింది. నిజానికి తమియా మిగతా పారాసైట్ అలా కాదు. ఆమెకు ఎక్స్పెరిమెంట్స్ మీద విపరీతమైన పిచ్చి ఉంటుంది. అదే పిచ్చితో ఒక పారాసైట్తో కలిసి ప్రెగ్నెంట్ అవుతుంది. ఎందుకంటే పారాసైట్లు కలిసిపోతే పుట్టే బిడ్డ ఎలాంటి రూపంలో ఉంటాడో చూడాలని ఆమెకు కోరిక. సో ఇదే విషయాన్ని సినిచికి చెప్తూ, మనం ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు, ఎందుకంటే నీ గర్ల్ ఫ్రెండ్ మనల్నే చూస్తోంది, అసలుకే అమ్మాయిలకు అనుమానం ఎక్కువ, సో తనకు అనుమానం రాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి తమియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ వెళ్లే ముందు సినిచితో మీట్ మీ ఆఫ్టర్ స్కూల్ అని చెప్పగానే మిగి ఆ విషయానికి ఒప్పుకుంటాడు. అక్కడి నుంచి తామియా వెళ్ళిపోగానే మిగి ఇంత శాంతంగా తన హోస్ట్ బాడీలో జీవిస్తున్న పారాసైట్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నా, సో ఆమెను ఖచ్చితంగా కలవాలి అని అంటుంది. తర్వాత స్కూల్ ముగించుకుని సినిచి తామియాను కలిసేందుకు వెళ్తాడు, తన గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలని. అక్కడికి వెళ్ళగానే తామియా ఇద్దరు మనుషుల్ని పిలిచి వాళ్ళని పరిచయం చేస్తుంది. వాళ్ళల్లో ఒకరు షిమాడా, ఒక హై స్కూల్ స్టూడెంట్, మరొకరు మిస్టర్ ఏ, ఒక ఆఫీసర్. వీళ్ళిద్దరూ కూడా పారాసైట్లే. తామియా వాళ్ళందరికీ కలిపి ఓ మాట చెప్తుంది, మనం అందరం బ్రతకాలంటే కలిసికట్టుగా ఉండాలి, అందుకే నేను పారాసైట్ నెట్వర్క్ తయారు చేశాను. మనం ఒకరితో ఒకరు రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటూ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మనుషుల మధ్య దాగి ఉన్నాం, కానీ జీవించడానికి ప్రతిరోజు మనకి మనుషుల మాంసం కావాలి. సో కనెక్ట్లో ఉంటే ఇదంతా ఈజీ అవుతుంది అని చెప్తూ సినిచిని కూడా తమ నెట్వర్క్లో చేరమని చెప్తుంది. కానీ సినిచి నేను మీలాగా మాన్స్టర్ని కాదు అని అన్నాడు. అందుకు తామియా, ఇందాక చెప్పాను కదా ఒక ఎక్స్పెరిమెంట్ చేశాయని, అది ఇతనితోనే. సో ఇద్దరు పారాసైట్లు కలిస్తే పుట్టే బిడ్డ ఎలా ఉంటుందో చూడాలని ఉంది, అందుకనే నేను మనుషులలాగానే ఉంటాను అని చెప్పింది. మీరిద్దరూ మానవ శరీరంలో ఉన్నారు కాబట్టి నీ గర్భంలో పుట్టబోయే బిడ్డ కూడా మానవ శిశువే అయి ఉంటాడు అని అంటాడు. అప్పుడే తామియా, అదే నిజమైతే మనం ఎవరు? మనం కేవలం ఈ బాడీల ద్వారా బ్రతికే వాళ్ళమా? మన జీవనానికి అర్థమేంటి అని ప్రశ్నిస్తుంది. అలానే వీటన్నిటికీ నాకు ఆన్సర్స్ కావాలి, అందుకోసమే నేను ఈ నెట్వర్క్ను ఏర్పాటు చేశాను, నేను పారాసైట్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను అని చెప్తుంది. ఇలా మొత్తం చెప్పాక తామియా సినిచిని హెచ్చరిస్తుంది, మాతో కలవకపోయినా పర్లేదు, కానీ నాకు అడ్డుగా ఏదైనా చెయ్యాలని ప్రయత్నిస్తే 3 సెకండ్లలో మొత్తం స్కూల్ని నేలమట్టం చేస్తా. అది విన్న సినిచి ఫుల్లుగా భయపడిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ముగ్గురు ఒక్కొక్కరిగా అతను భయపడిన ముఖాన్ని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు మిగి సినిచితో అన్నాడు, మిస్టర్ ఏపై నాకు నమ్మకం లేదు, అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు.
అప్పుడే ఒక ఇల్లు చూపిస్తారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఈ మిస్టర్ ఏ షిమాడా కలిసి పారాసైట్స్గా మారి మనుషుల్ని చంపి తింటుంటారు. కానీ తామియా మాత్రం కొంచెం వేరేలా ఉంటుంది. ఆమె మనిషి బాడీలో ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి ఆమె మనుషులను తినడానికి నిరాకరిస్తుంది. సాధారణ మనుషుల మాదిరిగానే ఆహారం తింటూ వారిలా జీవించడానికి ప్రయత్నిస్తుంది. అలా తింటూ వాళ్ళిద్దరితో మనం మనుషుల మధ్య బతకాలంటే మనుషుల్లాగా ఆలోచించగలగాలి, అప్పుడే సర్వైవ్ అవుతాం అని చెప్తుంది. జరిగిన విషయం చూశాక సినిచి మాత్రం చాలా టెన్షన్లో ఉంటాడు. బయట పరిస్థితులు అస్సలు బాగాలేవు అండ్ తను ఒక పారాసైట్ని పెట్టుకొని ఉన్నాడన్న నిజాన్ని తన అమ్మతో చెప్పలేక చాలా సతమతమైపోతుంటాడు. అప్పుడే తన అమ్మతో మీరు ఇంట్లోనే ఉండండి, బయట చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది అని అంటాడు. అమ్మకు ఇవన్నీ తెలియదు. అందుకే ఆమె సినిచి చెప్పిన మాటలు పెద్దగా పట్టించుకోదు. ఒకరోజు రాత్రి ఇంటికి వస్తున్న సమయంలో సినిచికి మిస్టర్ ఏ ఎదురవుతాడు. అప్పటికే మిస్టర్ ఏకి తెలిసిపోతుంది షాప్లో ఉన్న పారాసైట్ను చంపింది సినిచి మరియు మీగి అని. అందుకే అతను సినిచిని చంపడానికి దాడి చేస్తాడు. మీగి మిస్టర్ ఏతో పోరాడుతుంది. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. అక్కడే ఉన్న సినిచి మెల్లగా ముందుకు వెళ్లి మిస్టర్ ఏని పొడిచేస్తాడు. దీంతో ఆ శరీరం నుంచి రక్తం కారడం మొదలవుతుంది. ఎందుకంటే అది మనిషి శరీరం కాబట్టి బలహీనమైన మిస్టర్ ఏ కూడా అక్కడే పడిపోతాడు. అలా పడిపోగానే ఆ పారాసైట్ తన హోస్ట్ బాడీని వదిలేస్తుంది. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న సినిచి తల్లి అక్కడికి వచ్చి చూస్తుంది. అప్పుడు ఆ పారాసైట్ మిస్టర్ ఏ శరీరాన్ని వదిలేసి సినిచి తల్లి శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాసేపటి తర్వాత మిగీకి ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది. సినిచితో త్వరగా వెళ్ళి దాక్కో, ఆ మిస్టర్ ఏ పారాసైట్ మన దగ్గరికి వస్తున్నాడు అని చెప్పగానే సినిచి ఒక కత్తి తీసుకుని అక్కడే దాక్కుంటాడు. తల్లి ఇంట్లో గడుగు పెడుతుంది. మిగికి అర్థమైపోయింది ఇప్పుడు ఆ పారాసైట్ సినిచి తల్లి శరీరంలో ఉంది అని. కానీ సినిచికి ఈ నిజం నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. అదే కోపంతో మిగిపై దాడి చేస్తాడు. అది చూసిన మిస్టర్ ఏ సునిచి గుండెలో పొడిచేస్తాడు. తర్వాత సినిచి అక్కడే కుప్పగొలిపోతాడు. అతని ఛాతీలో రంధ్రం ఏర్పడిపోయింది. ఆ మిస్టర్ కే పారాసైట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సినిచి అక్కడే చావు బతుకుల మధ్య పడిపోవడం చూసిన మిగి తనలోకి దూరి తనని కాపాడుతుంది. అయినా కూడా బతకడం అతనికి ఏ మాత్రం సంతోషం ఇవ్వదు. తన జీవితంలో ఇప్పుడు ఏమీ మిగలలేదు అని ఏడుస్తున్నాడు. తర్వాత రోజు సినిచి తామియాని కలవడం కోసం స్కూల్లోకి వచ్చి మిస్టర్ ఏ ఎక్కడా అని అడుగుతాడు. తామియా అతన్ని నువ్వే చంపేశావు కదా, అతని బాడీని వదిలేసి నీ తల్లి శరీరంలో తీసుకున్నాడు అని చెప్పగానే సినిచి అయితే అతను ఎక్కడున్నాడో నీకు బాగా తెలుసు కదా, సో ఎక్కడున్నాడో చెప్పు అని అడుగుతాడు. కానీ తామియా చెప్పడానికి నిరాకరిస్తుంది. అంతేకాకుండా వారిని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు అధికారులు మిస్టర్ ఏ శరీరాన్ని కనుగొంటారు. అప్పుడే వారికి అర్థమవుతుంది ఈ పోలీస్ ఆఫీసర్ని ఇంకా షాప్ యజమానిని కూడా చంపింది ఒకే మనిషి అని. మరోవైపు సినిచి తన అమ్మను వెతుక్కుంటూ తిరుగుతూనే ఉన్నాడు. ఒకరోజు ఒక ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. కొంతమంది నేతలు ఓట్ల కోసం ప్రసంగం చేస్తున్నారు. అప్పుడు సినిచికి ఒక విషయం తెలుస్తుంది. ప్రజల దగ్గర ఓట్లు అడుగుతున్న ఆ నేత కూడా పారాసైట్ అని. అంతేకాకుండా అక్కడ ఇంకొంతమంది కూడా పారాసైట్లు ఉన్నారని, వీళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చేసారని గ్రహిస్తాడు. దీనికి మిగి మాత్రం చాలా ఎక్సైట్ అవుతుంది. ఒకరోజు ఆ పారాసైట్స్ మొత్తం ప్రపంచాన్ని కబ్జా చేస్తారు అని అనుకుంటూ డాన్స్ లేస్తుంది. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. ఎవరొచ్చారని చూస్తే ఆ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇద్దరు పోలీస్ అధికారులు సినిచిని విచారణ చేయడం కోసం వచ్చారు. వాళ్ళు సినిచిని కాసేపు ప్రశ్నలు అడిగారు. కానీ సినిచి చాలా తెలివిగా అబద్ధాలు చెప్పి వాళ్ళని నమ్మించి పంపించేస్తాడు. కొన్ని రోజుల తర్వాత సినిచి తిరిగి స్కూల్కి వెళ్తాడు. అక్కడ తనని సటోమి వచ్చి కలుస్తుంది. తను అంటుంది మన స్కూల్లో ఒక కొత్త అబ్బాయి జాయిన్ అయ్యాడు అని తనని పరిచయం చేస్తుంది. తనే షిమాడా, మిస్టరీతో పాటు చూసాం కదా ఆ పారాసైట్. కామియా కావాలనే షిమాడాని సినిచి స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేసింది. ఎందుకంటే మిగి ఇంకా సినిచిపై నిఘా పెట్టడానికి. మొదటిసారి కలిసినట్టుగా యాక్ట్ చేసి షిమాడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కామియా మాత్రం వారిద్దరిని దూరం నుంచి గమనిస్తోంది. అసలు సంగతి ఏమిటంటే మిగి తన సెల్స్ తో సినిచి ప్రాణం కాపాడింది కాబట్టి సినిచి బాడీలో కూడా చాలా మార్పులు స్టార్ట్ అయ్యాయి. ఆ విషయాన్ని షిమాడా ఇంకా కామియా గ్రహించారు. అందుకే తనపై ఒక కన్ను వేసి ఉంచాలని అనుకున్నారు. ఇక మరోవైపు మిగికి కూడా అదే సమస్య వస్తుంది. నేను నీ ప్రాణం కాపాడినప్పటి నుంచి నాకు కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. నేను బాగుండడానికి రోజుకి 4 గంటలు పడుకోవాలి. నేను నిద్రలో ఉన్నప్పుడు నేను రక్షించలేను అని మిగి సంచితో చెప్పి బాడీలో వెళ్ళిపోతుంది. సినిచి మిగిని లేపడానికి ఎంత ప్రయత్నించినా కానీ అది మేల్కోదు. తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్లు పారాసైట్ ని ఎలా గుర్తించాలో తెలుసుకోవడానికి రీసెర్చ్ చేసి ఒక విషయాన్ని తెలుసుకుంటారు. ఒక మనిషి శరీరంలో పారాసైట్ ఉంటే అతని జుట్టు పీక్గానే కర్లీగా మారిపోతుంది. సరే ఉండు టెస్ట్ చేద్దామని సీనియర్ ఆఫీసర్ తన జూనియర్ జుట్టు పీక్ చూస్తాడు. కానీ అది కర్లీగా లేదు. సో నువ్వు పారాసైట్ కాదులే అని నవ్వుతాడు. ఎలా తెలిసిందో తెలియదు కానీ ఇదే విషయం కామియాకు తెలుసుకుంటుంది. అదేంటంటే ఇప్పటికే మనుషులు మనల్ని గుర్తించే పద్ధతిని నేర్చుకుంటున్నారు అని. అదే విషయం అక్కడున్న ఒక పొలిటీషియన్తో చెప్తుంది. దీంతో ఆ పొలిటీషియన్ కూడా తామియాతో కలిసి పనిచేస్తున్నాడని బయటపడుతుంది. నెక్స్ట్ డే స్కూల్ ప్రిన్సిపల్ తామియా గర్భవతిగా ఉందని గ్రహిస్తాడు. కానీ ఆమెకి ఇంకా పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అంటే తమ స్కూల్ కి చెడ్డ పేరు వస్తుందని భావించి తనని స్కూల్ జాబ్ లోంచి తీసేస్తాడు. అంతేకాదు తామియా తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని చెప్పి తనని వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. కానీ అసలు విషయం ఏమంటే తామియా కూడా ఒక పారాసైట్ కాబట్టి తనకి పెద్దగా ఫీలింగ్స్ ఉండవు. సో తన తల్లిదండ్రులను కూడా చంపేస్తుంది. తర్వాత రోజు తామియా స్కూల్ నుంచి తన సామాన్ సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. అప్పుడే సినిచి ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడుతుండగా సతోమి తన పెయింటింగ్ క్లాస్కి వెళ్తుంది. అక్కడ చాలా మంది అమ్మాయిలు కలిసి షిమాడా పెయింటింగ్ గీస్తూ ఉంటారు. వారిలో ఒక అమ్మాయి సరదాగా తన తలలోని వెంట్రుకను లాగుతుంది. కానీ ఆ వెంట్రుక కర్లీగా మారిపోతుంది.
దాంతో అందరికీ అర్థమవుతుంది షిమాడా అసలు మనిషి కాదు, ఒక పారాసైట్ అని. తన రహస్యం బయటపడిన షిమాడా అక్కడున్న అమ్మాయిలపై దాడి చేస్తాడు. భయంకరమైన రాక్షస ముఖాన్ని చూసిన అమ్మాయిలందరూ కేకలు వేస్తున్నారు. ఆ కేకలు విని సించి వారిని రక్షించడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అంతలో తామియా కూడా ఇది అర్థమైపోతుంది షిమాడా తన నిజ స్వరూపం బయటపెట్టాడని. వెంటనే ఆమె కెమికల్స్ వాడి అతనిపై దాడి చేయాలని సిద్ధమవుతూ ఉంటుంది. ఆలోపే సతోమి ధైర్యం చేసి ఒక కెమికల్ బాటిల్ను షిమాడా మీదకి విసురుతుంది. అది తన శరీరాన్ని కాల్చేస్తూ ఉంటుంది. కానీ దాంతో అతను పూర్తిగా అదుపు తప్పి చుట్టూ ఉన్న వారిపై దాడి చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాడు. అక్కడి నుంచి అమ్మాయిలు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ సమయంలో దురదృష్టవశాత్తు సతోమి స్నేహితురాలు యుకారి అతని చేతిలో చనిపోతుంది. సించి అక్కడికి వచ్చేపాటికే చాలా మంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని చూసిన సించి షాక్కు గురవుతాడు. అక్కడ భయపడుతూ కూర్చుండిపోయాడు. అప్పుడే మిగి తనకు ధైర్యం చెప్పి సతామిని కాపాడడానికి పంపిస్తుంది. షిమాడా పూర్తిగా అదుపు తప్పిన రాక్షసుల్లా సతామిని తరుముకుంటూ వెళ్తున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సినిచి మిగి సహాయంతో తనతో ఫైట్ చేస్తాడు. అలా ఫైట్ చేస్తుండగా తామియా అక్కడికి వచ్చి తమాడాతో శాంతించమని అడుగుతుంది. అప్పుడు తమాడా కొంచెం సైలెంట్ అవ్వగానే కెమికల్ బాంబ్ అక్కడ విసిరేస్తుంది. వెంటనే సినిచి సతోమిని ఎత్తుకొని కిందకి దూకేస్తాడు. సతోమికి బాగా గాయాలయ్యాయి. అప్పుడే అక్కడికి వచ్చిన పోలీసులు తనని హాస్పిటల్కి పంపించేస్తారు. పోలీసులు తమాడాని పట్టుకోవడం కోసం లోపలికి వెళ్ళగానే అందరినీ చంపడం మొదలుపెట్టి నిస్సహాయ స్థితిలో టెర్రస్ మీదకి వస్తాడు. అప్పుడే సినిచి స్కూల్ కి ఆపోజిట్ లో ఉన్న బిల్డింగ్ మీద నుంచి ఒక ఐరన్ రాడ్ తీసుకుని మిగి సహాయంతో బాణంలాగా మార్చి రాడ్ ని విల్లులాగా వదలగానే అది స్ట్రైట్ గా వెళ్లి తమాడాకి తగిలి అక్కడికక్కడే చనిపోతాడు. అప్పుడే తామి అక్కడికి వచ్చి నేను కొంతకాలం కనబడనని చెప్తూ సినిచి మిస్టర్ ఏ అంటే అతని అమ్మ యొక్క అడ్రస్ ఇస్తుంది. కొద్ది రోజుల తర్వాత అక్కడికి ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వస్తారు. వారు హత్య ఎలా జరిగిందో తెలుసుకుంటూ ఉండగా వేరే బిల్డింగ్ నుంచి ఎవరో దాడి చేశారని గుర్తిస్తారు. కానీ అది సినిచి చేసిన పని అని ఏమాత్రం అనుమానం రాదు. ఇక సినిచి తామియా ఇచ్చిన అడ్రస్ కి వెళ్లి తన అమ్మని కలుస్తాడు. ఆమెను ఫాలో అవుతూ ఒక బ్రిడ్జ్ కిందకి వెళ్తాడు. అప్పుడే మిగి నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా, ఈ విషయం ఏదో నువ్వే చూసుకో అని తన చేతిని కత్తిలా మార్చి నిద్రపోతుంది. అప్పుడే సినిచి ఆ యుద్ధం సమయంలో మిస్టర్ ఏ అంటే తన తల్లితో పోరాడతాడు. సినిచి దాదాపుగా అతన్ని ఓడించబోతున్న సమయంలో తన అమ్మ వాయిస్ వినిపిస్తుంది. అంటే తన అమ్మ ఇంకా బతికే ఉంది అని అనుకునే లోపు మిస్టర్ ఏ దాడి చేయడానికి ప్రయత్నించగా తన తల్లి చివరి క్షణాల్లో తన చేతులతో సించిని రక్షిస్తుంది. కానీ చివరికి సించి తన తల్లినే చంపక తప్పదు. కొన్ని క్షణాల తర్వాత మీగి మేల్కొంటాడు. సించి జరిగిన ప్రతి విషయాన్ని అతనికి చెప్తాడు. దీని తర్వాత మనం ఆ రాజకీయ నాయకుడిని చూస్తాం. అతని పార్టీ ఎన్నికల్లో విజయం సాధించి దీంతో ఆ పారాసైట్ ఇప్పుడు ఒక పెద్ద పదవిలో కూర్చున్నాడు. అదే సమయంలో ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను హెడ్ క్వార్టర్స్ కి పిలిపిస్తారు. మరొక ప్రత్యేక బృందం వారితో పారాసైట్ గురించి సమాచారం సేకరిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనుషులతో ఈ పారాసైట్ దాగి ఉన్నాయి. అందుకే వాటిని అంతం చేయడానికి హ్యూమన్ లైఫ్ ప్రొటెక్షన్ అనే ఆపరేషన్ ప్రారంభించబోతున్నారు. ఇక ఆ రాజకీయ నాయకుడు తామియా దగ్గరికి వస్తాడు. అతనితో పాటు ఇప్పుడు ఒక అత్యంత భయంకరమైన పారాసైట్ వస్తాడు. అతని పేరు గోటు. అతను మొత్తం మానవ జాతిని అంతం చేస్తానని చెప్తాడు. కానీ తామియాకు మాత్రం తన కడుపులో పెరుగుతున్న శిశువు గురించి ఆందోళన మొదలవుతుంది. మరోవైపు సినిచి ఆసుపత్రిలో సతోమిని కలుస్తాడు. ఇకపై అన్ని పారాసైట్స్ ని వెతికి ఒక్కొక్కరిని చంపాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో ఎవరో గుర్తు తెలియని మనుషులు సినిచిపై స్పై చేస్తున్నట్టుగా చూస్తాం. సినిచి ఇంకా మిగి ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది. కానీ ఇది పూర్తి కథ కాదు, ఇంకా మిగిలిన భాగం ఉంది. మీరు దీన్ని సెకండ్ పార్ట్ కూడా చూడాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి కమెంట్స్ లో నెక్స్ట్ పార్ట్ అని తప్పకుండా రాయండి. వీడియో లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.